తెలుసా, చరిత్రలో ఎన్నో రహస్యాలు మిగిలిపోతుంటాయి. అయితే ఇవాళ మనం చూస్తున్నది ఒక్క రాయి మీద చెక్కిన మానవ చిత్తశక్తికి నిదర్శనం. అదే అండి హంపి ఆలయం. ఈ హంపి ఆలయాలు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినవే. కానీ ఆ రాతిలో చెక్కిన కొన్ని గుళ్ళు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. గ్రానైట్ అంటే ఒక అతి కఠినమైన రాయి. దాన్ని బోర్లించాలంటే ఆధునిక మిషన్లే అవసరం. అయితే ఈ హంపి ఆలయంలో కనిపిస్తున్న సుమారు 1 అంగుళం వ్యాసంలో ఉండే గుండ్రని గుళ్ళు ఎలా వచ్చాయనేది అంతుచిక్కని ఆశ్చర్యం. ఈ గుళ్ళు చాలా లోతుగా ఖచ్చితమైన కోణంలో ఉన్నాయి. వీటిని ప్రాచీన కాలంలో చేతితో చేయడం అసాధ్యమని నిపుణుల యొక్క అభిప్రాయం. శాస్త్రీయ విశ్లేషణలు ఏం చెబుతున్నాయంటే, ఒక వాదన ప్రకారం ఇవి ప్రాచీన ఇనుప లేదా కంచురాడ్లను అమర్చేందుకు ఉపయోగించబడే నిర్మాణ కళా భాగాలు కావచ్చని భావిస్తున్నారు. మరొక సిద్ధాంతం ప్రకారం ఇవి స్టోన్ లిఫ్టింగ్ పాయింట్లు కావచ్చని, అంటే పెద్దరాళ్లను మోసేందుకు చేసిన పాయింట్లు అన్నమాట. ఇంకొంతమంది ఆర్కియాలజిస్టులు మాత్రం ఈ గుళ్ళని చూసినప్పుడు డైమండ్ టిప్ డ్రిల్లింగ్ వాడేంత టెక్నాలజీ ఉన్నదా అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆధారాలు మాత్రం కనబడలేదు. ఇంకొన్ని అంచనాల ప్రకారం ఇవి నీటి లేదా ధ్వని విపరిమాణానికి ఉపయోగించే శిల్పకళా భాగమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బోర్లింగ్ గుళ్ళు మన పూర్వీకుల విజ్ఞానాన్ని, శిల్పకళను ఇంకా మనం పూర్తిగా అర్థం చేసుకోలేని టెక్నాలజీని గుర్తు చేస్తున్నాయి. హంపి ఆలయాల్లో ప్రతి రాయి ఓ కథ చెబుతుంది. కానీ ఈ రాయి గుళ్ళు మాత్రం ఓ ప్రశ్న వేస్తున్నాయి. ఈ పని మానవులు చేశారా లేక ఇంకెవరైనానా అని. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దిస్ యువర్ శాలిని ప్రియ సైనింగ్ ఆఫ్.